హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు ఉప్మాని కాస్త డిఫరెంట్గా ఇలా పొడి పొడిలాగా ఎలా చేసుకుంటారో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో ఒక గ్లాసెడు ఉప్మా రవ్వని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. ఈ ఉప్మా రవ్వని మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఈ రవ్వ అనేది ఎంత వేగితే ఉప్మా అనేది అంత పొడి పొడిగా వస్తుంది. ఇలా ఉప్మా రవ్వ అనేది కాస్త బ్రౌన్ కలర్‌కి చేంజ్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఈ రెసిపీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇలా హీట్ అయిన ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. దాంట్లో పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు కాస్త వేగిన తరువాత దీంట్లోకి ఇప్పుడు ముందుగా తీసుకున్న కరివేపాకు, కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తరువాత దీంట్లోకి ఇప్పుడు ఆనియన్, క్యారెట్‌ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్ అనేది కాస్త త్వరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తరువాత ఇప్పుడు దీంట్లోకి గ్లాస్ పావు వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకి గ్లాస్ పావు వాటర్ మాత్రమే పడుతుంది. ఇప్పుడు దీనిపై ఒకసారి కలిపి మూతని పెట్టుకోవాలి. ఇలా వాటర్ కాస్త మరిగిన తరువాత ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఉప్మా రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. ఇప్పుడు ఉప్మా రవ్వ అనేది వాటర్‌లో బాగా కలిసే వరకి కింది నుండి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మొన్న రొటీన్ ఉప్మా లాగా కాకుండా దీని కన్సిస్టెన్సీ అనేది కాస్త పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు దీనిపై ఒక మూతను ఉంచి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాల తరువాత మూత తీసి కలిపి చూస్తే ఎంతో పొడి పొడిగా మన ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని లెమన్ పికిల్‌తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పొడి ఉప్మా రెడీ. థాంక్ యూ.